సంధ్యా థియేటర్లో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అది చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఒక ప్రాణం పోయింది. అయితే ఈ విషయంలో అక్కడ క్రౌడ్ ని కంట్రోల్ చేయలేకపోయినా పోలీసులది తప్ప, లేకపోతే పర్మిషన్ సరిగ్గా లేకుండా ఇంతమంది క్రౌడ్ వస్తారు అని తెలిసి కూడా వచ్చిన హీరోది తప్ప, లేదా ఒక బాధ్యత లేకుండా దూసుకొచ్చిన ఆ క్రౌడ్ది తప్ప అంటే దీనికి ఆన్సర్స్ ఎవరు చెప్పలేకపోతున్నారు. కానీ యాజ్ అన్ అడ్వకేట్ మీకు ఈ ఇష్యూ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇక్కడ ఇక ప్రజలది తప్ప అని అంటే అది ఎప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిందే. సో ఇక్కడ ఇద్దరు అంటే పోలీస్ వాళ్ళది కొంత అండ్ ఈ టీమ్ది ఎక్కువగా తప్పు అనిపిస్తుంది మేడం. ఎందుకంటే మీరు చూస్తే ఆ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ స్టాంపీడ్స్ అనేది అంటే ఇండియాలో చాలా అన్ఫార్చునేట్లీ చాలా కామన్ అయిపోయినాయి. అయితే ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కూడా కొద్దో గొప్ప రాజకీయ నాయకుల నుంచి పార్టీల నుంచి నేర్చుకోవాలి అని అనిపిస్తుంది. అంటే నేను రాజకీయ గురించి మాట్లాడడం లేదు. మీరు చూస్తే ప్రతి చిన్న ధర్నా, 2 గంటల ధర్నా, లేకపోతే 5 గంటల వరకు పబ్లిక్ మీటింగ్, ప్రతి చిన్న పెద్ద ఈవెంట్లకు రాజకీయ పార్టీలు పర్మిషన్స్ అడుగుతారు. హైదరాబాద్ పోలీస్ యాక్ట్ కింద పర్మిషన్స్ అడగాల్సిందే. పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత పర్మిషన్స్ కోసం మనం డీటెయిల్ గా రిప్రజెంటేషన్ పెట్టుకుంటాం. ఎవరు వస్తున్నారు, ఎంతమంది వచ్చే అవకాశం ఉంది, అప్రాక్సిమేషన్ తోనే ఏంటంటే హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు, పోలీస్ వాళ్ళకు అర్థమవుతుంది వాళ్ళు ఎంతమంది బందోబస్తుని పంపించాలి. ఆ బందోబస్తు బ్యారికేడింగ్, లేకపోతే ప్లానింగ్, రూట్ మ్యాప్, స్కెచ్ అదంతా ఎలా చేయాలి, లేకపోతే ఎటువంటి ఎంట్రన్స్ అంటే ఒక ప్లేస్ కి ఒకటే ఎంట్రన్స్ ఎగ్జిట్ ఉండే అవకాశం ఉంది. కానీ వాళ్ళు వాళ్ళ ప్లానింగ్ ద్వారా ఒకటి ఎంట్రన్స్ ఇంకోటి ఎగ్జిట్ లాగా కూడా వాళ్ళు తయారు చేసే, సో దే ఆర్ ఎక్స్పర్ట్స్ అట్ వాట్ దే డూ. అదంతా వాళ్ళు చేస్తారు. సో ఇక్కడ ఇది ఒక ఈవెంట్, హైలీ పబ్లిసైజ్డ్ అడ్వర్టైజ్డ్ ఈవెంట్. అందరికి తెలుసు ఆ రోజు రాత్రి ప్రీమియర్ ఉంది అని చెప్పేసి, అండ్ ప్రీమియర్ కి అదేంటి భారీ మొత్తాన్న టికెట్లు అమ్ముడు పోయినాయి. అది కూడా 3,000 4,000 అండ్ హౌస్ఫుల్ ఉందని తెలుసు. ప్లస్ అల్లు అర్జున్ వస్తుండని కూడా వాళ్ళు చాలా పబ్లిసైజ్ చేసారు. సో దే మేడ్ ఇట్ ఇంటూ అన్ ఈవెంట్. ఇప్పుడు అల్లు అర్జున్ వచ్చి అక్కడ సినిమా చూసి వెళ్ళడం ఈవెంట్ కాదు, ఆయన వస్తుండు, ప్రీమియర్ కి వస్తుండు, ఇట్లా వస్తుండు అనేది యునో క్రియేటింగ్ ఇట్ ఆర్ మేకింగ్ ఇట్ ఇంటూ అన్ ఈవెంట్ రిక్వైర్స్ పర్మిషన్. సో ఇక్కడ ఏం జరిగిందంటే అంటే మనకు ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్, వీళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు 2 రోజుల ముందో ఏందో. రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఫాలో అప్ చేయాలి. రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత అరే వాళ్ళు చూసుకుంటారు లేకపోతే ఎట్లయినా వాళ్ళు పోలీసు వాళ్ళకు ఇంకో పని పాట లేక అక్కడ కూర్చోరు. వాళ్ళకు లా అండ్ ఆర్డర్ రీత్యా చాలా 24/7 ఉంటది. సో దీనికి పర్మిషన్ ఇస్తేనే వాళ్ళు అక్కడ ప్రాపర్ బందోబస్తు ప్లాన్ చేసి పకడ్బందీగా బ్యారికేడింగ్ ఇట్లా ఏం లేకుండే. మీరు చూస్తే గ్రిల్స్ లకు దూసుకపోయిండ్రు, అన్ని డైరెక్షన్స్ నుంచి మనుషులు వస్తుండ్రు. సో పోలీసు వాళ్ళు రిజెక్ట్ అయినా చేస్తారు, అంగీకరిస్తారు, లేకపోతే ఏమి రెస్పాన్స్ ఇయ్యరు. ఏమి రెస్పాన్స్ ఇవ్వకపోతే యూ షుడ్ అజ్యూమ్ దట్ ఇట్ హాస్ బిన్ రిజెక్టెడ్. అండ్ రిజెక్ట్ చేస్తే అంటే ఒకవేళ మీకు ఇట్స్ ఎ నో, ఇట్స్ ఎ నో. సో యూ షుడ్ హావ్ ఇమీడియట్లీ అప్రోచ్ ద కోర్ట్. ఇట్లా మేము ఈ ప్రీమియర్ ఈవెంట్ ఉంది, మాకు ఇమీడియట్లీ మాకు పర్మిషన్ కావాలి, ఇలా మేము అనుకుంటున్నాం అని చెప్పేసి కోర్ట్ ని అప్రోచ్ చేయలేదు. వాళ్ళు అసలు ఏమైందో పర్మిషన్ ఇచ్చారా లేదా ఫాలో అప్ చేయలేదు. కొంతమంది ఏదో పోలీసు వాళ్ళు ట్రాఫిక్ ని ఇంకా దీన్ని కంట్రోల్ చేయడానికి అన్నట్టు అక్కడక్కడ ఉండే, బట్ దేర్ వాజ్ నో ప్రాపర్ పర్మిషన్. అండ్ మీరు చూస్తే రోడ్ షో జరిగింది, రోడ్ షో జరగలేదు అని అనడానికి వీల్లేదు. ఎందుకంటే మీరు నేను కారులో నుంచి లేచి ఊపం కదా. ముషీరాబాద్ టు సంధ్యా థియేటర్ అంటే ముషీరాబాద్ లెంత్ మొత్తము సంధ్యా థియేటర్ వరకు అట్లీస్ట్ 2 to 2.5 kilometers ఉంటుంది. సో అది మొత్తము రోడ్ షో జరిగింది. దాని తర్వాత లోపలికి రావడము అందరూ పర్మిషన్ ఉంటే ఏంటంటే టికెట్లు తీసుకున్న వారికి సెపరేట్ ఎంట్రన్స్, జస్ట్ కాస్ట్ అండ్ క్రూని చూడ్డానికి వచ్చే వాళ్ళకు సెపరేట్ గ్యాలరీ లాగా, లేకపోతే బ్యారికేడ్స్ తోని ఇట్లా అంటే దే వుడ్ హ్యావ్ బిన్ సమ్ అడ్మినిస్ట్రేషన్, సమ్ మేనేజ్మెంట్, సమ్ మెథడ్ టు దట్ మ్యాడ్నెస్ అంటారు.
బట్ అదంతా ఏం లేకుండే. సో ఇక్కడ పోలీసు వాళ్ళు ఫస్టే, అంటే నా ఉద్దేశం ప్రకారము పర్మిషన్ లేదు, వాళ్ళు ఇమీడియట్ గా అక్కడ రూఫ్ టాప్ ఓపెన్ చేయంగానే లేదు మీరు లోపల కూర్చోండి లేకపోతే వెళ్ళిపోండి, సంథింగ్ కంట్రోల్డ్ వాళ్ళ హ్యాండ్స్ లోనే ఉంది, పంపించడం ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ అండ్ ఆస్క్ దెమ్ టు రిటర్న్. లేదా అలా చెయ్యలేదు, అలా చెయ్యకపోగా వీళ్ళు పట్టించుకోలేరు, వీళ్ళు అసలు లా గురించి అసలు ఏం చెయ్యాలనో చెయ్యొద్దో పట్టించుకోలేరు. అక్కడ సంధ్యా థియేటర్ వాళ్ళు ఫాలో అప్ చేయలేరు, అల్లు అర్జున్ టీమ్ సంధ్యా థియేటర్ వాళ్ళతో ఫాలో అప్ చేయలేరు. బేసికలీ వీళ్ళకు తెలియదు. కానీ తెలియదన్నంత మాత్రాన దాని యాక్సిడెంట్, నాకు ఇంటెన్షన్ లేదు, నేను ఎందుకు చంపాలనుకుంటాను అనడానికి వీల్లేదు. ఎందుకంటే క్రిమినల్ లాలో వైకేరియస్ లయబిలిటీ అనేది ఉంటది అండ్ జాయింట్ అండ్ ఇండివిజువల్ క్రిమినల్ రెస్పాన్సిబిలిటీ ఉంటది. ఇక్కడ పెట్టిన సెక్షన్స్ కూడా నీకు ఇంటెన్షన్ తోని నువ్వు చంపాలనుకున్నావని పెట్టిన సెక్షన్స్ కాదు. నీ నెగ్లిజెన్స్ వలన నువ్వు ఆ స్టాంపీడ్స్ అయ్యే సిచ్యువేషన్ క్రియేట్ చేసినందు వలన ఆ స్టాంపీడ్ అయింది, ఆ అమ్మాయి చనిపోయింది కాబట్టి వీఆర్ అరెస్టింగ్ యూ అని ఆ సెక్షన్స్ పెట్టింది. సో culpable homicide not amounting to murder deals with criminal negligence, 105 PNS. ఇంకోటేమో 118 అంటే సివియర్ గ్రీవియస్ హర్ట్, అంటే బాగా దెబ్బ తాకి ఒకవేళ ఎవరైనా చనిపోతే then also it would come under the same category as criminal negligence if it is not done with intention. సో ఇక్కడ అల్లు అర్జున్ ఇంటెన్షన్, ఇంకో సంధ్యా థియేటర్ ఓనర్స్ ఇంటెన్షన్స్ తో సంబంధం లేదు. వీళ్ళందరూ కలిసి ఆ స్టాంపీడ్ కి రెస్పాన్సిబుల్ ప్రైమా ఫేషియా. అంటే ఫస్ట్ మనం ఫస్ట్ ఇంప్రెషన్ దే ఆర్ ఆల్ రెస్పాన్సిబుల్ ఫర్ ది స్టాంపీడ్ అని చెప్పేసి అందరి మీద ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఇక్కడ అల్లు అర్జున్ ఒక్కోన్ని పక్కకు పెట్టేసి అందరినీ వదిలేసారు కాదు, A11 గానే ఆయన్ని everyone has been booked. I think Sandhya theatre owners and organizers are the first list వాళ్ళదే. So and నోటీస్ ఇయ్యాలంటే మీకు నాకు ఒక లా అండ్ అల్లు అర్జున్ కి ఇంకో లా ఉండదండి. నోటీసులు ఇవ్వరు. 105 and 118 BNS are serious sections. ఇవి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కి నోటీసులు ఇవ్వరు. ఎక్కడుంటే ఎప్పుడు వాళ్ళకి అవసరం అయితే. మళ్ళీ ఇంకో ప్రశ్న ఏమొచ్చిందంటే మళ్ళీ ఇమీడియట్ గా ఎందుకు అరెస్ట్ చేయలేరా? ఎందుకు చేస్తారండి? ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ లో ఒక అక్యూజ్డ్ అంటే ఒక ప్రాస్పెక్టివ్ అక్యూజ్డ్ రోల్ ఏందో కంప్లీట్ గా చూసి దాని తర్వాతనే అరెస్ట్ చేస్తారు. ఇప్పటికీ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యేంత వరకు ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. సో వాళ్ళకు ఎప్పుడు ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు అవును ఈ అక్యూజ్ ని మనము అరెస్ట్ చేయాలో లేకపోతే మాట్లాడాలి, కస్టడీలోకి తీసుకోవాలన్నప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసిండ్రు. సో నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు, నాట్ రిక్వైర్డ్ అండర్ ద లా. అండ్ అరెస్ట్ ఇస్ ఆల్వేస్ ద డిస్క్రెషన్ ఆఫ్ ద లా ఎన్ఫోర్స్మెంట్. వాళ్ళు ఎప్పుడు అరెస్ట్ చేయాలనుకుంటే అప్పుడు చేస్తారు. ఒకవేళ ఒక కేసుకి వద్దే అనుకుంటే వాళ్ళు అరెస్ట్ చేయరు.